మోడీ బాటలో పయనిస్తున్న చంద్రబాబు విధానాలు మోడీ బాటలో పయనిస్తున్న చంద్రబాబు విధానాలు నశించాలి చంద్రబాబు మొండి వైఖరి కార్మికుల పట్ల చంద్రబాబు నాయుడు మొండి వైఖరి కార్మికుల పట్ల చంద్రబాబు నాయుడు మొండి వైఖరి కార్పొరేట్లకు దాసోహం వైఖరి చంద్రబాబు నాయుడు మొండి వైఖరి కార్పొరేట్లకు దాసోహం చేయబడిన చంద్రబాబు నాయుడు మొండి వైఖరి నశించాలి చంద్రబాబు నాయుడు మొండి వైఖరి రాష్ట్రపతి మొండి వైఖరి జూలై 9 జయప్రదం చేయండి. జూలై 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. జూలై 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను కార్మికుల గొంతు కోసే లేబర్ కోడ్లను కార్మికుల గొంతు కోసే లేబర్ కోడ్లను కార్మికుల గొంతు కోసే లేబర్ కోడ్లను జయప్రదం చేయండి. జూలై 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను జూలై 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను జూలై 9 జరిగే దేశవ్యాప్త సమ్మెను రద్దు చేయాలి. 10 గంటల పెంపు నిర్ణయాన్ని రద్దు చేయాలి. 10 గంటల పెంపు నిర్ణయాన్ని నిన్న కేబినెట్ లో చేసిన నిర్ణయాన్ని రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో చేసిన నిర్ణయాన్ని రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ లో చేసిన నిర్ణయాన్ని రద్దు చేయాలి. నశించాలి. మోడీ బాటలో పయనిస్తున్న చంద్రబాబు నాయుడు మొండి వైఖరి మోడీ బాటలో పయనిస్తున్న చంద్రబాబు నాయుడు మొండి వైఖరి రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను రద్దు చేయాలి. లేబర్ కోడ్లను జయప్రదం చేయండి. జూలై 9 దేశ మహిళలకు నైట్ డ్యూటీ నిర్ణయాన్ని మహిళలకు నైట్ డ్యూటీ నిర్ణయాన్ని మహిళలకు నైట్ డ్యూటీ నిర్ణయాన్ని మోడీ బాటలో పయనిస్తున్న చంద్రబాబు వైఖరి మోడీ బాటలో పయనిస్తున్న చంద్రబాబు వైఖరి మోడీ బాటలో పయనిస్తున్న చంద్రబాబు వైఖరి చంద్రబాబు వైఖరి చంద్రబాబు వైఖరి నశించాలి. రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి 10 గంటల పెంపు నిర్ణయాన్ని రద్దు చేయాలి. మరిన్ని వరాలు కురిపించే విధంగా కార్మికుల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటి రాష్ట్ర నాయకులు జిలానీ గారు వచ్చేసారు. వారిని మాట్లాడితే కోరుతా ఉన్నా. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా దాన్ని మార్చింది. దాని అమలు కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని మోడీ ప్రభుత్వం గత అనేక ఏళ్లుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇటీవలనే ఆ లేబర్ కోడ్లు కూడా ఆమోదం పొందాయి. రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదిస్తేనే అవన్నీ కూడా అమల్లోకి వస్తాయి. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ బీజేపీ వాళ్ళు కూడా అమలు చేయడానికి సంశయిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు ఉరుకులు పరుగుల మీద ఆయనకి ఏమంత అర్జెన్సీ వచ్చిందో మనకు అర్థం కాదు. కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి లేబర్ కోడ్లుగా మార్చినటువంటి దాంట్లో ప్రధానమైంది 10 గంటల పెంపుకు సంబంధించి 8 గంటల పని విధానం అనేది మనం ప్రతి మేడే సందర్భంగా మనం మాట్లాడుకుంటుంటాం. అనేక మంది త్యాగాల ఫలితంగా ప్రాణత్యాగాల ఫలితంగా 8 గంటల పని విధానాన్ని మనం సాధించుకున్నాం. ఈ దేశంలో పోరాటాలే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్నది 10 గంటలు. అట్లాంటి 10 గంటలని ఈరోజు 10 గంటలు 12 గంటలకి అధికారికంగా 12 గంటలు పని చేయించుకోవచ్చు అని చెప్పి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. ఓటీ 55 గంటల కంటే 54 గంటల కంటే ఎక్కువ పని చేయించుకోవడానికి వీల్లేదు. మహా తీవ్రమైనటువంటి అవసరాలు ఉంటే దాన్ని 70 గంటల దాకా పెట్టుకోవచ్చు అని చెప్పి చట్టంలో ఉంటే 3 నెలలకు ఒకసారి ఇప్పుడు 144 గంటలకు పెంచారు. మామూలుగానే 8 గంటల పని విధానం అనేది చట్టం ఉన్న రోజుల్లోనే 9 గంటలు 10 గంటలు 12 గంటలు చేయించడం అనేది నిత్యకృత్యంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో చట్టమే మార్చేసి 10 గంటల పని విధానాన్ని 12 గంటల పని విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏ కాంట్రాక్టర్ అయినా ఏ ప్రభుత్వ సంస్థలోనైనా వాళ్ళు చూస్తూ ఊరుకొని ఉంటారా? రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పని ఒత్తిడి పని భారం పెరుగుతుందనే దానికి ఇది ఒక సూచిక. చాలామందికి అర్థం కాల. నిన్న కేబినెట్ నిర్ణయం ఏ పత్రికల్లో పెద్ద చర్చనీయాంశంగా రాలా. ఈరోజు చాలామందికి తెలియదు దీని వెనక ఉన్నటువంటి ప్రభావం ఎంత అనేది. ఇంత మునిపే జిలానీ గారు చెప్పినట్టు ఆర్టీసీ మీద తీవ్రమైన ప్రభావం పడబోతా ఉంది. జీతాలు పెంచరు, సౌకర్యాలు పెంచరు, లేదంటే పిఆర్సీ అమలు కాదు, కాంట్రాక్ట్ కార్మికులకి
కనీస వేతనం జీవోని నిర్ణయించి 13 ఏళ్లయింది. షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులకి జీతాలు పెంచి ఏళ్ల తరబడి దశాబ్దాల కాలం అయిపోతున్నా అవి పట్టించుకోరు, పని గంటలు మాత్రం పెంచేస్తారు. కానీ శాస్త్రీయ అధ్యయనాలు అన్నీ కూడా ఏమని చెప్తున్నాయంటే పని గంటలు పెంచడం వల్ల నైపుణ్యం పెరగదు, ఉత్పత్తి పెరగదు, దానివల్ల నష్టం జరుగుతుందని చెప్పారు. ఐర్లాండ్ అనే దేశంలో వారానికి 34 గంటలు పని విధానం తెచ్చిన తర్వాత, చాలా తక్కువ పని గంటలు పెట్టిన తర్వాత అద్భుతమైన ఫలితాలు వచ్చాయని చెప్పి ఈరోజు ప్రపంచం మొత్తం చెప్తోంది. ఆ అనుభవాన్ని తీసుకొని అన్ని దేశాల్లో ఈ రకమైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంటే దురదృష్టం ఏంటంటే మన దేశంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పని గంటలు పెంచి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి ఈ పరిస్థితికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మనం జూలై 9వ తారీఖున దేశవ్యాప్త సమ్మెని చేయబోతా ఉన్నాం. అదే మాదిరి మహిళలకి రాత్రిపూట డ్యూటీలు వేయకూడదని చట్టం, ఆ చట్టాన్ని కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు అన్యాయంగా చేశారు. మామూలుగా పగలే అత్యాచారాలకే అన్యాయాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటే ఈరోజు రాత్రుల్లో కూడా డ్యూటీలు చేయాలి అని అంటే దీనికి ఒక సాధికారత అనే పేరు పెట్టి చంద్రబాబు నాయుడికి నిజంగా సాధికారత తేవాలని ఉంటే మహిళలను ముఖ్యమంత్రిని చేయమనండి, లేదంటే మహిళల్ని మంత్రులను పెంచమనండి, లేదంటే ఎమ్మెల్యేని పెంచమనండి, ఇంకేమైనా చేయమనండి. సాధికారత అంటే అవి ఇట్లా రేయింబగుళ్ళు పని చేయించుకోవడం కాదు. సాధికారత అనేది ఇప్పటికే చాలా చోట్ల తీవ్రమైనటువంటి శ్రమ దోపిడీకి గురవుతున్నటువంటి మహిళల పట్ల ఈ రకమైనటువంటి వైఖరి అన్యాయమైనటువంటిది. దీన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ నిరసన ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రం అన్ని చోట్ల ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో అన్ని సంఘాల ఆధ్వర్యంలో, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరగబోయే దీనికి ఆర్టీసీ కార్మికులే కాదు, ఇక ఇతర అన్ని సంఘాల వాళ్ళు దీంట్లో భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంఘాలకేమీ అతీతమైంది. కార్మికులందరి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని పడబోతున్నటువంటి దీనికి వ్యతిరేకంగా మనం అందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు. నమస్కారం మిత్రులారు. 5 సంవత్సరాల ముందు మనం 7 గంటల పని సాధించుకున్నాం. 135 సంవత్సరాల తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాల తర్వాత ఈరోజు కోల్పోతా ఉన్నాం. అంటే మన పూర్వీకులు అనేక మంది ప్రాణత్యాగాలు చేసి ఉరికంబాలేకి నెత్తురు చిందించి సాధించినటువంటి 8 గంటల పని ఈరోజు మాయమైపోతా ఉంది. చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఈ సంపదకు మూలము కార్పొరేట్ అంట, పారిశ్రామికవేత్తలంట. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో అన్ని శాస్త్రాలు చెప్పేది అంటే సంపదకు మూలం శ్రమ, కార్మికుడు అని చెప్తామంటే ఈయన రివర్స్. ఇంత ముందు ఒకసారి చెప్పినాడు ఏ ఏజం లేదు టూరిజం ఇంటికి పోయినాడు, ఇప్పుడు మళ్ళీ మొదలైంది. కార్మికులు కాదంట సంపద సృష్టించేది పారిశ్రామికవేత్తలంట. అంటే చాలా దుర్మార్గమైనటువంటి చట్టం ఇది. ఇది కేవలం ఏంటంటే ఇది ప్రారంభం మాత్రమే. ఈ చట్టాలు ఇంకా అమలుకు పోతే ఎవరికి కూడా పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, సంక్షేమ బోర్డులు ఉండవు, ఎటువంటి సామాజిక భద్రత కూడా ఉండదు. అంటే కేవలం ఏంటంటే కార్మికుడిని ఎట్టి చాకరీ చేసి లేదా ఒక బానిసలాగా సంఖ్యలు వేసి కొట్టి తిట్టి పని చేసుకునేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థకు ఇది పునాది. ఎటువంటి హక్కులు లేకుండా కార్మికుడు బానిసగా బతకాలి. ఈ యొక్క చట్టాలను కానీ మనం గట్టిగా ఎదిరించకపోతే దీనిపైన పర్యవసానం మొత్తం యావత్తు కార్మిక వర్గం కూడా బానిసలైపోతారు. యజమాని ఇష్టం పెట్టుకుంటాడు, కష్టం ఉంటే తీసేస్తాడు. ఇచ్చినంత తీసుకోవాలి, తీసుకోకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. దీనికోసమైనా మన ఇన్ని చట్టాలు బ్రిటిష్ కాలము రాకముందు నుంచి బ్రిటిష్ వచ్చిన తర్వాత కూడా అనేక పోరాటాలు చేసి స్వాతంత్రం రాకముందు అనేక చట్టాలు మనం సాధించుకున్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి కూడా సాధించుకున్నాం. ఈ చట్టాలు మొత్తం తొంగదొక్కి దుర్మార్గమైన ఒక విధంగా చెప్పాలంటే కార్మికుల పైన ఇది నరమేధం, కార్మిక వర్గాన్ని నాశనం చేసేటువంటి ఒక మహాప్రళయం. దీన్ని మనం జాగ్రత్తగా ఎదుర్కోవాలి. దీనిపైన కూడా మన కార్మిక వర్గాన్ని విస్తృతంగా మనం ప్రచారం చేయాలి. కాబట్టి జూలై 9వ తారీఖున జరిగేటువంటి సమ్మె 23వ జాతీయ సమ్మె అది మామూలు సమ్మె కాదు. మొత్తం కార్మిక వర్గ ఉనికికి, కార్మిక వర్గ మనుగడకు, కార్మిక వర్గ జీవనానికి సంబంధించి కాబట్టి ముఖ్యంగా మన సిఐటి కార్యకర్తలుగా, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యకర్తలుగా, ఆర్టీసీలోనూ అట్లే సిఐటి కార్యకర్తలుగా మనం అన్ని సంఘాలు కూడా కలుపుకొని తీవ్రమైన పోరాటం చేస్తే తప్ప కార్మిక వర్గాన్ని మనం అండగా ఉండలేమో, కార్మిక వర్గాన్ని మనం కాపాడలేమో, కార్మిక వర్గాన్ని మనం ఆదుకోలేమని చెప్పి కూడా మనం చేస్తూ జూలై 9వ తేదీన జరిగేటువంటి సమ్మెను ముందుండి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. కమిషన్
10 గంటలు పెంచే నిర్ణయాన్ని మహిళల చేత రాత్రిపూట పని చేయించుకుంటున్న నిర్ణయాన్ని ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కార్మిక వ్యతిరేక వైఖరిని ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరు మీద పెట్టుబడిదారులకి, కాంట్రాక్టులకి, అదేవిధంగా పెద్ద పెట్టుబడిదారులకి, కార్పొరేటర్లకి వీళ్ళందరికీ మంచి చేసేదానికోసంగా కార్మికులకి ఇప్పటికే ఉన్నటువంటి చట్టాలని వాటన్నిటిని పక్కన పెట్టి గతంలో మనం 8 గంటల పని విధానాన్ని సాధించుకొని ఉంటే ఆ 8 గంటల పని విధానాన్ని రోజుకు 10 గంటలు 12 గంటలుగా చేయాలని చెప్పేసి నిన్న వాళ్ళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా దుర్మార్గం, దారుణమైనటువంటి పరిస్థితి. ఆర్టీసీలో ఈపాటికే 8 గంటల పని విధానం పేరు మీద 10 గంటల వరకు పనిచేస్తున్నారు. ఇక 10 గంటలు 12 గంటల కనుక వస్తే ఇంకా కార్మికులు ఇళ్లకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఇది చాలా దారుణం. దీన్ని వెంటనే ఉపసంహరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అదేవిధంగా నైట్ షిఫ్టుల్లో లేడీస్ని పనిచేయాలని చెప్పేసి దానికి సాధికారిత అనేటువంటి ఒక ముద్దు పేరు పెట్టి ఇది మహిళలకు సంక్షేమం కోసమే అన్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చి ఈరోజు నైట్ షిఫ్ట్లో కూడా మహిళా కార్మికులు పనిచేయాలని చెప్పేసి నిన్న వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా దారుణం. ఈరోజు ప్రతి 3 నిమిషాలకి ఒక రేపు ఇలాంటి జరుగుతున్న మహిళల మీద ఇలాంటి పరిస్థితుల్లో నైట్ డ్యూటీలు కూడా చేయించడం అంటే ఇది చాలా దారుణం. ఆర్టీసీలో ఇప్పటికే నైట్ డ్యూటీలు లేకుండా 9 గంటలకి మహిళా కార్మికులు పని దిగుతున్నారు. వాళ్ళు లేడీ కండక్టర్స్ వాళ్ళు ఆ 10 గంటలకు దిగిన తర్వాత కూడా వాళ్ళు ఇళ్ళకి పోయేదాన్ని చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంటే దాన్ని చట్టబద్ధం చేసి ఇప్పుడు నైట్ అంతా వాళ్ళు పనిచేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. 5,000 మంది ఈరోజు ఆర్టీసీలో మహిళా కార్మికులు పనిచేస్తుంటే వాళ్ళ యొక్క పొట్టగొట్టి ఈరోజు వాళ్ళని ఉద్యోగాలు చేయనీయకుండా ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మీటింగ్లో జరిగిందో వాటిని రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, ఏదైతే జూలై 9వ తేదీ జరిగేటువంటి ఈ యొక్క సమ్మెలో దేశవ్యాప్తంగా మొత్తం అందరూ ఆర్టీసీ ఉన్నటువంటి కార్మికులంతా పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు కామ్రేడ్స్.